తెలంగాణ తల్లి మీద పెట్టాలనేటటువంటి కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక సామాన్యునికి, ఒక ప్రజాప్రభుత్వానికి, ఒక రాజ్యాంగబద్ధ పాలనకు సింబల్గా ఉండేటటువంటి ఒక సామాన్య మహిళను ఇవాళ మా తెలంగాణ తల్లిగా ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద విమర్శలు చేయడం చాలా బాధాకరం. నేను అడుగుతా ఉన్నాను ప్రతిపక్ష నాయకుల్ని, నేనంటున్న సామాన్యుల పట్ల మీకుంటే గౌరవం ఇదా? కిరీటం రాచరిక పాలనకు పోకడలు కావా? నేను అంటా ఉన్నాను, ఇవాళ బంగారు గొలుసులేసుకొని తిరగాలనేటటువంటి వాళ్ళనే గౌరవించాలనేటటువంటి విధానం ఏంది? ఏ మానసిక స్థితి ఇది? ఇది ఫ్యూడల్ భావజాలపు ఆలోచన దృక్పథం కాదా? మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారా? రాజ్యాంగాన్ని నమ్ముతారా? ప్రజా విలువల్ని నమ్ముతారా? మెజారిటీ లాను నమ్ముతారా? ఇవాళ ఆధిపత్యపు భావజాలపు విలువలతో ముందుకు పోతారా? తేల్చాల్సినటువంటి సందర్భం కూడా ఈ సమయంలో వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మొన్న మాట్లాడితే ఆయన మీద విమర్శ చేస్తూ ఉన్నారు. దయాకర్ గారు మాట్లాడితే దయాకర్ గారి మీద విమర్శ చేస్తూ ఉన్నారు. ఇంకో ఎమ్మెల్యే గారు మాట్లాడితే వాళ్ళ మీద విమర్శ చేస్తూ ఉన్నారు. నేను అథారిటికల్గా చెప్పగలుగుతాను, ఈ రాష్ట్రంలో ఎస్టీలు ఎస్సీలు ఏ రోజు బతుకమ్మ ఆడలేదు. చాలామందికి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వీరులు తయారైపోయారు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు దాంట్లో ఒక పోలరైజేషన్ కోసం వాడుతుంటే వాడవచ్చు, కానీ ఈ జాతుల సంస్కృతిలో అది భాగం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ చెప్పిన చరిత్ర, బీఆర్ఎస్ చెప్పిన చరిత్రనే అసలు చరిత్రగా ఆధిపత్యపు భావజాల సంస్కృతిని తీసుకొచ్చి ఇలా బలైన వర్గాల మీద రుద్దే కుట్రలు జరుగుతున్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. దాని నేపథ్యం ఏంది? ఎక్కడి నుంచి పుట్టింది? ఏ ప్రయోజనాల కుట్రం పుట్టింది? ఇవాళ ఏ దొరల గళ్ల ముందు ఆడిపించినటువంటి చరిత్ర ఉంది? ఏ వర్గాల్ని దాన్ని బానిసలుగా మార్చినటువంటి చరిత్ర ఉందో ఇవాళ వెనక్కిపోయి తెలంగాణ ఉద్యమం మొదలుగాక ముందు ఉన్నటువంటి వాస్తవ సాంస్కృతిక జీవితాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మాత్రం నేను కోరుతా ఉన్నాను. దాని అర్థం మేము బతుకమ్మ ఆడేటోళ్ళ వాళ్ళకు వ్యతిరేకం కాదు, వాళ్ళని అగౌరవపరచను. నేను బతుకమ్మను గౌరవిస్తా, గుర్తిస్తా. కానీ ఈ అన్ని సింబల్స్, బొడ్డెమ్మ ఆడేటోళ్ళు ఉన్నారు, అదేవిధంగా బోనాలు ఆడేటోళ్ళు ఉన్నారు. ఈ అన్ని సింబల్స్ని తెలంగాణ తల్లిలో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు పెట్టాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్గా ఎట్లా సాధ్యమవుతుందో ఆలోచించమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాను నేను. అందుకనే ఒక బహుజన తల్లి ఇవాళ మా ఆవిడ అంటుంది, మొన్న ఇది మా అమ్మ రూపం లెక్క ఉందని చెప్పి అంటా ఉన్నది. మా అమ్మ లెక్క ఉన్నది ఈ బొమ్మను చూస్తూ ఉంటే, నేను ఈ తెలంగాణ తల్లిని చూస్తూ ఉంటే నా తల్లి లెక్క ఉన్నది. నేను ఏదైనా మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే నేను చీర కట్టుకునేట్లయితే పోతానో అటువంటి బొమ్మ కనబడతా ఉందని చెప్పి నా సొంత భార్య నాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సామాన్య జనాలను, సామాన్య ప్రజలను, బహుజన ప్రజలను ఏకం చేసి ఇవాళ వాళ్ళ సింబల్ను ఈ రాష్ట్ర సింబల్గా తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇది ఈరోజు పుట్టింది కాదు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పుడు ఆ రోజు తెలంగాణ ప్రజాసమితి తీసుకొచ్చినటువంటి చిహ్నం, దాన్ని కొన్ని మోడిఫికేషన్స్తో ఇవాళ పెట్టినటువంటి స్థితి ఉందనేటటువంటి వాస్తవాన్ని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దీన్ని కాంట్రవర్సీ చేసి ఇవాళ ప్రజా సంస్కృతిని విధ్వంసం చేయాలనే ఫ్యూడల్ భావజాల ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ చిహ్నాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాంతో పాటు ఇవాళ తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి 9 మంది తెలంగాణ ఉద్యమ వీరులకు గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ అసలైన పునాది వైపుగా ఈ రాష్ట్ర ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వానికి, క్యాబినెట్కు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఇప్పుడు మా పెద్దలు అద్దంకి దయాకర్ గారు. గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కారం. బెల్లయ్యనాయక్ గారు చెప్పినట్టుగా బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ఉంది, కానీ తెలంగాణలో మెజారిటీ వర్గాలు బతుకమ్మను ఆడిన చరిత్ర అయితే లేదు. నేనైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. దళితులకు బతుకమ్మ ఆడడం అనేది తెలియదు. వారు కవితమ్మ ఆడిన దగ్గర దళితులను రానియకపోతేనే చెప్పకుండా బయటకు వచ్చింది అనేది నేను వింటున్నా. వీరు బతుకమ్మ సంబరాలని చెప్పి మొదలుపెట్టినప్పుడు, వారు అమెరికా నుంచి వచ్చి మొదలుపెట్టినప్పుడు
బతుకమ్మకు అంటరాని వాళ్ళు దళితులని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో లేదు బతుకమ్మ అంతటా ఆడతారు, బాగా బతుకమ్మ ఆడతారు అని. నేనైతే పుట్టి పెరిగి ఇప్పుడు 50 సంవత్సరాలు కావస్తుంది, ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టో నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టో నైతే లేదు. ఒక 20% మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది, ఒక 10-12% గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది, ఒక 10-15% మైనారిటీలకు దూరమే ఉంది. అన్నిటికంటే ఎక్కువ బీసీల్లో మెజారిటీ వర్గం సంచార జాతులు ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మీరు నిన్న బెల్లయ్య గారు ఒకటి చూపించిండ్రు, ఈ బతుకమ్మను మార్చింది ఎవరు అని. ఇది ఉద్యమ కాలంలో ఈయన కేటీఆర్ను కూడా అడిగినట్టుంది ఎవరు. ఈ బొమ్మ తెలంగాణ తల్లి, దీంట్లో చెయ్యి కిందికేసి ఈ పంటలు రెండు పట్టుకున్నట్టుగానే ఉంది. దీన్ని ఓపెన్ చేసింది ఎవరంటే కింద రాములక్క కనబడుతుంది, 2007లో రాములక్క కనబడుతుంది, సుధగాని వెంకటేష్ గౌడ్ పెట్టించిండు. అంటే ఏంది, నేనేమంటున్నా అంటే, బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయమే. పోలేరమ్మ, కట్టమైసమ్మ, పోచమ్మ, దండుమైసమ్మ వివిధ రూపాలు ఉన్నాయి. మనం అన్నిటినీ ప్రతిబింబించే విధంగా కాకుండా ఒక సహజమైన మట్టి తల్లి, తెలంగాణ తల్లి, చూడగానే నా తల్లి అని ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా టూ మచ్ కాంప్లికేషన్స్ ఉండకుండా తెలంగాణ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విగ్రహాన్ని ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో, ఏదో మళ్ళీ బయట కాదు. మరి ఈ పోటుగాళ్ళు మరి అసెంబ్లీకి వచ్చి వాళ్ళ డిసెంట్ చెప్పొచ్చు కదా. కిరీటం అయితే మా అమ్మ ఎప్పుడు పెట్టుకోలే, తెలంగాణ తల్లులు మరి నాకు తెలిసి అమ్మ పేరు శోభమ్మ కదా, కేసీఆర్ గారి భార్య. శోభమ్మ కూడా కిరీటాలు పెట్టుకోగా చూడలే, కవితమ్మ కూడా కిరీటాలు పెట్టుకోరు చూడలే నేను. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి లెక్కనే ఉండాలి. ఒక ఏరియాలో గోసి పోసుకొని ఉంటే, ఒక ఏరియాలో చీరను కిందికి విడిస్తే, ఇట్లా వివిధ రకాలుగా ఉంటుంది. ఇది ప్రస్ఫుటంగా తెలంగాణ తల్లి మాదిరిగా మేము ఈ జాతికి అంకితం చేసినాం. నేను ఒక మాట అంటా, 2014 వరకు మీరు టీఆర్ఎస్ తల్లి కాదు, అందరం తెలంగాణ తల్లి అని అన్నా కూడా మీరు ఎందుకు 2014 నుంచి 2023 వరకు అఫీషియల్గా సెక్రటరియట్లోనో ఇంకెక్కడనో ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన ద్రోహులు కదా మీరు. మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే, భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇంకా మీకెక్కడిదిరా పోయి తెలంగాణని కోట్ చేసుకోవడానికి నైతికత ఎక్కడి? తెలంగాణ తల్లికి ద్రోహం చేసి తగుదునమ్మా అని గుణాత్మక మార్పుని దేశంలో తీసుకురావాలని పోయి భారత రాష్ట్ర సమితి వాళ్ళు మీరు తెలంగాణను కోట్ ఎట్లా చేసుకుంటారు? నా పార్టీ ఆఫీస్ మీరు చూడండి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మేము తెలంగాణ వాళ్ళను, తెలంగాణ తల్లిని మేము అంటున్నాం. మరి మీరు భారత రాష్ట్ర సమితి కదా, మీకు ఎక్కడిది నైతికత? ఈరోజు సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండ్రు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు అంటారు. నేనంటున్నా, మీరే గనక ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్లో మీరు అఫీషియల్గా ఆమోదించి గనక పెట్టుంటే మేము మాట్లాడకపోతుంటాం. మీరు ఆ రోజు బతుకమ్మను పెట్టినా బతుకమ్మే, కంకులు పెట్టినా కంకులే, మీరు ఏది చెప్తే అది ఆమోదించేటోళ్ళం. ఒకడు అంటాడు, మేము వచ్చినాక ఈ తెలంగాణ తల్లిని, కాంగ్రెస్ తల్లిని మేము గాంధీ భవన్లో పెట్టేస్తామని. ఒరే నువ్వు వచ్చేది సచ్చేది అది అడ్రస్సే లేదురా నాయన. మీకు పక్కన పెట్టి ఇవాళ అది తీసేస్తామనంటే అది ప్రభుత్వం పెడుతున్నది. అది ప్రభుత్వం ఏమి టీఆర్ఎస్ ఆఫీసులో పెడతలే, గాంధీ భవన్లో పెడతలే, బీజేపీ ఆఫీసులో పెడతలే. దీన్ని అనేసరికి బతుకమ్మ కాడికి వచ్చిండ్రు. మా ఎన్ఎం గారు అంటే ఇగో బతుకమ్మకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ట్రోల్ చేస్తారు. అరే మీరు 95 లక్షలు కోటి రూపాయలు ఇస్తున్నారట సోషల్ మీడియా, ఎవరో వాళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా కూడా కాదు, సోషల్ మీడియా అంటే చాలా డెమోక్రాటిక్ సోషల్ మీడియా ఉంది, మెయిన్ మీడియా ఉంది.
ఇన్ఫ్లుయెన్సర్లతో వ్యూస్ కోసం వ్యూస్ని బట్టి వాళ్ళకి గిరాకిస్తుండట. దీని కొరకు మళ్ళా బతుకమ్మను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనే చర్చ తెస్తే మీది ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీరు తెలుసా? ఇవాళ తెలంగాణ ఆత్మను కాంగ్రెస్ గౌరవిస్తున్నది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది. ఇప్పుడు మేము బలయానాయక్ గారు ఆ 9 మందికి కలిసి ఒక సంఘీభావం వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండాలంటే సగటు ఉద్యమకారులం కాబట్టి మేము ముగ్గురం ఎన్ఎం గారు మేము అక్కడి నుంచే వస్తున్నాం. ఈరోజు ఆ కళాకారులను కనీసము ఉనికి కోసం చెప్పుకోలేక, ఉనికి అంటే ఏంది, ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి తెచ్చినాం. తెలంగాణ అంటే నేనే, తెలంగాణ అంటే నాదే, తెలంగాణ అంటే నేనే. భారత్ రాష్ట్ర సమితి నీది. కాబట్టి అలా ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు కేటీఆర్ పేలుతున్నాడు. ఇది నిన్ను చూసి అలా పర్వర్టెడ్ పొలిటీషియన్ అనుకుంటున్నాను. ఆయన ఎవడని చెప్తుండో నీకు తెలియదు. నాకైతే మేము సెక్రటరియట్లో పెట్టిన దాన్ని తీసి మేము గాంధీ భవన్లో పెట్టేస్తాం, విసిరేస్తాం. తెలంగాణ తల్లిని అవమానిస్తే తన్ని పడేస్తాం. సన్నాసుల్లారా, మీకు గౌరవించే కల్చర్ లేదు. అందశ్రీ పాట రాస్తే లక్షల నోళ్ళు పాడినాయి కదా ఆ పాట. ఉద్యమకాలంలో మొత్తం రానోళ్ళం కూడా ఆ పాటను నేర్చుకొని పాడినాం కదా. కోట్ల మంది పాడినారు, లక్షల మంది ఉద్యమాల్లో కూడా మీటింగ్లలో పాడినాం కదా. నువ్వు కూడా పాడినావు కదా. మరి దాన్ని ఎందుకు నువ్వు గవర్నమెంట్తో రాటిఫై చేయించలేదు? ఎందుకు ఆథెంటికేషన్ ఇవ్వలేదు? జాతి గీతం ఇది, మన తెలంగాణ జాతి గీతం అని ఎందుకు చేయలే? ఒక ఆయన అంటుండు నిన్న మొన్న మాట్లాడుతుంటే, ఊరి సెక్రటరియట్ మీద కాలు ఉంచింది ఏంటంటే కేసీఆర్ పోయిన తర్వాత తెలంగాణ తండ్రిని పెడదాం అనుకున్నాడు ఆయన, ఆ లయ్య బొమ్మ పెట్టుకుంటానికి. ఇలా తస్మాత్ జాగ్రత్త పిచ్చి పిచ్చి మాటలంతా మాట్లాడుతున్నారు మీరు. సోనియా గాంధీ గారి మీద మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళు? ఉద్యమాలు ఎప్పుడు వచ్చారు? మీ కొడుకు, మీ బిడ్డ, మీ అల్లుడు. ఇలా తెలంగాణ ఉద్యమకారులని మొత్తం పార్టీలో లేకుండా, తెలంగాణ ఉనికిలోనే లేకుండా చేస్తే ఇలా మేము తెలంగాణ సమాజాన్ని గౌరవించుకునే పనేమో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కోదండరాము ఇంటికి ఎట్లా కన్నాలు పెట్టి ఆయన అరెస్ట్ చేసుకుపోయినరో మర్చిపోయినరు. అప్పుడే మీరు తెలంగాణ ఉద్యమకారులు అయినట్టు. ఇప్పుడు మరి ఆయన కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు మీ మాట్లాడుతూ బయటికి వెళ్ళి. నేను అంటున్నా, కేసీఆర్ నీ వ్యూ ఏందో చెప్పు. నువ్వెక్కడ? నీ ఉనికే లేదు ఈ రాష్ట్రంలో. ఆ పనికిరాని చెత్తగాళ్ళు ఇద్దరు బయటకు వచ్చే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు విపక్ష నాయకునివా? ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నట్టే కదా. అసెంబ్లీ నడుస్తుంటే నేను రానంటాడు, అసెంబ్లీ నడుస్తుంటే రాకపోతే మరి ఏం పీకనిక తీసేయి వేరేటోళ్ళకి. ఓడు అంటాడు ఒక ఆయన వస్తేనే వెళ్తాదా? ఏం కేసీఆర్ కాదు, ఎవ్వడు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని బతుకమ్మ, నువ్వేమో విగ్రహం పట్టుకోరా, నువ్వేమో లగచర్లను పట్టుకోరా, నువ్వేమో ఆడ కూర్చొని నల్లి కుట్ల లెక్క కుట్రలు చేస్తానికేనా కేసీఆర్ ఉన్నది? ఈరోజు నేను అంటున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇలా ఒక మంచి పాజిటివ్ వైబ్తో తీసుకుపోతున్న ప్రభుత్వం అని చెప్తున్నది మీకు నచ్చట్లే. ఇట్లెట్లా ఇక కొన్ని రోజులైతే మనదేగా గవర్నమెంట్ అన్నది, ఇక కొన్ని రోజులైతే మనదేగా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. మీరు మీ ఆనవాళ్ళు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఏటో కూడా మీకు తెలియదు. ఇవాళ మీరు చేస్తున్న ప్రతి పనిని మేము గమనిస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూనే మీరు పాదుకొల్పిన, ఇప్పుడు నేను అంటున్నా, ఈ సహజమైన తెలంగాణ తల్లికి కిరీటాలద్ది, బతుకమ్మలు పెట్టి, నగలు పెట్టి, మొత్తం అంటే మీరు రిచ్. ఎందుకు? ప్రేమించే విధంగా నా ప్రభుత్వం పెట్టింది, అది నేను సంతోషపడుతున్నా. ఇలా నేను చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. బతుకమ్మను రేపు సబ్బండ వర్ణాలు మేము ఆడేటట్టు చేసే ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది. మీలాగా నేను అంటున్నా, మీకే పరిమితమయ్యే దాన్ని మాత్రం మీరు గ్లోరిఫై చేసుకున్నారు. వడ్డానాలు పెట్టిండ్రు, ముక్కు పుల్లలు పెట్టిండ్రు, అన్ని పెట్టిండ్రు. ఇట్లాంటి పేదలకు, దళిత వర్గాలకు, బీసీలకు కూడా అందుబాటులో లేని దాన్ని మొత్తం ఇప్పుడు బతుకమ్మ మాదే, బతుకమ్మ తెలంగాణదే అనే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ మనదే. తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే ఇలా మీరు అనుకుంటున్నారు దాంతోనే మేము సెంటిమెంట్ చేసి మొత్తం ముందుకు తీసుకుపోతామని. ఏమీ కాదు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. తెలంగాణ తల్లి విషయంలో
అనుచితంగా మాట్లాడినా అనాలోచితంగా మాట్లాడినా ఈరోజు ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు ఉంటాయి తీసుకోమని మేము ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ను మా ఎమ్మెల్యే గారు రేపు దాన్ని అవసరమైతే అసెంబ్లీలో కూడా దాన్ని లేవనెత్తానని వారికి ఈ వేదిక మీద నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 26-27 ఏళ్ళ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో సహచరులు మా మిత్రులు బెల్లయ్య నాయక్ గారు, అద్దంకి దయాకర్ గారు ఈరోజు చాలా స్పష్టంగా వారు తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా వరకు దళితుల ఇళ్లల్లో బతుకమ్మలు ఆడలేదు, చాలా వరకు గిరిజనుల ఇళ్లల్లో గోండ్లు కావచ్చు, లంబాడాలు కావచ్చు, ఎరుకలు కావచ్చు బతుకమ్మ ఆడలేదు, చాలా వరకు బీసీ కులాల్లో బతుకమ్మలు ఆడలేదు. కొంతమంది ఆడినరు, కొన్ని కులాలు బతుకమ్మను జరుపుకున్నారు. కొన్ని వందల వేల చరిత్రను, సంస్కృతిని పక్కన పెట్టి 2004 నుంచి వచ్చిన దాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం మునిగిపోతున్న పడవను రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర అంటే నిలకడగా నిజాలు తెలిపేది. ఆవేశంతోటో వాట్సాప్లలో పోస్ట్ పెడితే చరిత్రలు మారవు. అట్లా చెప్పిందే చరిత్ర అని అనుకుంటే ఈరోజు సీమాంధ్ర ప్రభుత్వాలు కూలిపోవు, మనకు తెలంగాణ రాకుంటుండే, కేసీఆర్ గద్దె దింపకుంటుండే. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రభుత్వాలను ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా దించుకోవాలి స్పష్టంగా తెలిసిన ప్రజలు మన తెలంగాణ ప్రజలు. వాళ్ళను సెంటిమెంట్ మీద, ఎమోషన్ మీద ట్రోలింగులు చేసి ప్రజాభిప్రాయాన్ని కన్వర్ట్ చేసుకుందామంటే అది సాధ్యపడదు. ముఖ్యంగా కేటీఆర్తో ఉన్న 300-400 మంది ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో, ఒక్క మాట చెప్తా నేను. 2004లో సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్ లేకుండే, కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎక్కడుంది సోషల్ మీడియా? లేకుండే. అంటే ప్రజలు సోషల్ మీడియాకు అతీతంగా వాళ్ళ ఆలోచనలతోటి ప్రభుత్వాన్ని దింపేశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. 2014లో కూడా మీరు ఇంత విచ్చలవిడిగా సోషల్ మీడియాను వాడలే, ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోయలే. సోషల్ మీడియా వేదిక ద్వారా మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు. మరి మీరు ఇంత హంగామా చేసి అధికారంలో ఉండి 10 ఏళ్ళు 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి, కొన్ని 100 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మీరు అద్భుతాలు చేసినామని చెప్పి 2023 ఎన్నికల్లో సోషల్ మీడియాతోటే మేము గెలుస్తాం అనుకొని చేస్తే ఏమైంది రిజల్టు? ఎప్పుడు మీరు సోషల్ మీడియా మీద ఆధారపడతారో రాజకీయంగా మీ పతనం ఖాయం. ఎందుకు చెప్తున్న మాట అంటే 10 మందితోటి మీరు పోస్టులు పెట్టిస్తారు, కానీ ఆ పోస్టులను చూసి మీరు చేసే తప్పుడు పనులు, మీరు ప్రేరేపించే తప్పుడు పనులను చూసి 1000 మంది మీకు అగేన్స్ట్గా పోలరైజ్ అయ్యి మీకు వ్యతిరేకంగా తయారవుతారు. ఇది చాలా చిన్న లాజిక్, అది మరుస్తున్నాడు కేటీఆర్ అండ్ టీం. సామాన్య గృహిణిని బతుకమ్మగా, సామాన్య గృహిణి తెలంగాణ తల్లిగా ఈరోజు మనం గౌరవించుకుంటుంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు. తల్లి బీదగా చూపిస్తామా, తల్లి ధనవంతురాలైతే కొడుకు కష్టమా? ఇక కేటీఆర్ గారు అయితే అన్ని మర్చి ఎవడైనా తల్లిని మారుస్తాడా, ఆలిని మారుస్తాడని. అయ్యా, మీ సంస్కృతి ఆలిని మార్చే సంస్కృతి ఉందేమో కాబట్టి ఆ మాట అంటున్నావు.
ఎవరైనా తెలంగాణ వ్యక్తులు కానీ తెలంగాణ సమాజంలో కానీ భార్యను మారుస్తారా? సచ్చేదాకా తోడుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తోడుంటారు. మన సంస్కృతి కాదది. కానీ నువ్వేమంటావు? వాళ్ళని మార్చవచ్చట. ఇదా నువ్వు తెలంగాణ ప్రజలకు నేర్పేది? నువ్వు వీళ్ళందరికీ పాలకుడివా? అసలు నువ్వన్న మాట తల్లిని మార్చింది మీరు. ఇప్పుడు బెల్లన్న చెప్పినట్టు 1969 ప్రజాసమితి తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు పెద్ద మనుషులందరూ కలిసి ఆ రోజు అప్పుడే తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నారు. ఆ రోజు వాటికి కిరీటాలు పెట్టలే, నగలు పెట్టలే, ఏం పెట్టలే. ఇప్పుడు మీరు ఏదైతే లేవని గగ్గోలు పెట్టి యాగి చేస్తూ ఉన్నారో అవేవీ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లికి ఇంచుమించు దగ్గరగా ఉంది. అంటే తెలంగాణ అసలైన సిసలైన తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు ఈ రోజు ఒకటేలాగా ఆలోచిస్తూ ఉన్నారు అనడానికి ఈ 60-65 సంవత్సరాల్లో వాళ్ళ ఊహల్లో ఉన్న తెలంగాణ తల్లి మారలేదు. మధ్యలో మీరొచ్చి మీ పెత్తనం వచ్చి మిమ్మల్ని ప్రజలు మీ వెంట నడుస్తున్నారని చెప్పి మీరన్నీ కూడా తప్పుడు పనులు చేసిండ్రు, పిచ్చి పనులు చేసిండ్రు. కాబట్టే ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజంలో చాలా జిల్లాల్లో చాలా రకాల సంస్కృతులు ఉంటాయి. వరంగల్ది ఒక సంస్కృతి ఉంటుంది, కరీంనగర్ది ఒక సంస్కృతి ఉంటుంది. పండుగల విషయంలో తెలంగాణ అస్తిత్వం అంతా ఒకటే అయినా పండుగలు జరుపుకునే పద్ధతిలో రకరకాల సంస్కృతి ఉంటుంది. ఖమ్మంలో ఒక పద్ధతి, పాలమూరులో ఒక పద్ధతి. పాలమూరులోనే కల్వకుర్తి ప్రాంతంలో బతుకమ్మ ఆడతారు. అది కూడా గతంలో అన్నట్టుగా చాలా తక్కువగా దళిత కుటుంబాలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటాయి. కొంతమంది బీసీ కులాలు పాల్గొంటాయి. రెడ్లు, వైశ్యులు, బలిజలు వీళ్ళు బతుకమ్మలో ఎక్కువ పాల్గొంటారు. నడిగడ్డలో బతుకమ్మ అంటేనే ఎవరికి తెలియదు. అక్కడ దేవరా అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. నడిగడ్డ, గద్వాల, అలంపూర్. నేను చెప్తున్నా విను, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తాం. ఆదిలాబాద్లో ఇంకొక పండుగ గొప్పగా చేసుకుంటాం. ఇట్లా మొత్తం జిల్లాలలోనే కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా, కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా చేసుకుంటున్నారు. సో ఇంత వైవిధ్యం ఉన్న తెలంగాణ సంస్కృతిలో కేవలం ఒక చిహ్నమే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది నమ్మడానికి మేము ఎవరం కూడా ఉద్యమకారులం సిద్ధంగా లేము. కాబట్టి చరిత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ 14 ఏళ్ళ 20 ఏళ్ళ చరిత్ర కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్రనే చరిత్ర అవుతుంది. అదే నిలుస్తుంది. ఈరోజు బెల్లన్న అన్నట్టుగా, దయాకర్ అన్న అన్నట్టుగా చాలా వర్గాల్లో బతుకమ్మ వాళ్ళ ఇంటికి చేరలేదన్నది వాస్తవం. ఇది మాలాంటి వాళ్ళం కూడా ధైర్యంగా చెప్పకుంటే, ప్రజలకు నిజాలు చెప్పకుంటే మరి వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. అందుకే మన అసెంబ్లీలో కూడా చెప్పిన, సింహం రాయడం నేర్చుకోనంత వరకే తోడేళ్ల వేటగాల చరిత్రనే ప్రజల్లో ఉంటుంది అని. కాబట్టే ఆ చరిత్రను ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి కొంతమంది నొచ్చుకున్నా, నొచ్చుకోకపోయినా, హర్షించినా హర్షించకున్నా ఖచ్చితంగా ప్రజలకు నిజాలు చెప్పాల్సిందే. ఆ నిజాలు చెప్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. మీరు చెప్పిన చరిత్రనే నమ్మాలని చెప్పి మీరు నానాయాగి చేస్తున్నారు, కానీ సమాజం అట్లుండదు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి హితవు పలకడానికి, వాళ్ళ మాటలు నమ్మి అదే నిజమని భ్రమపడుతున్న మా సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాం, వాస్తవాలను గ్రహించండి. ఈరోజు సంబరాలు జరుపుకుందాం. మన ఇంటి అమ్మను తెలంగాణ తల్లిగా గౌరవించుకుంటున్నాం అందరు కలిసి. అది ఈరోజు రేవంత్ రెడ్డి గారితో లేకుంటే కాంగ్రెస్ పార్టీతో కాదు. అసెంబ్లీలో చట్టబద్ధంగా మీరు ఎన్నుకున్న శాసనసభ్యులతోటి అసెంబ్లీలో చర్చ జరిగి ఆమోదింపజేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహం. దాని మీద ఇంకా చర్చకు ఆస్కారం లేదు. పార్లమెంటరీ సంప్రదాయంలో పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత అది సుప్రీం అండ్ ఫైనల్.
కోర్టులు కూడా దాన్ని ఒక్కోసారి ధిక్కరించలేవు. అసెంబ్లీలో మన శాసనసభలో చర్చ జరిగి మనం తీసుకున్న నిర్ణయాన్ని దయచేసి మీరు దాన్ని వెకిలిగా చూపే ప్రయత్నం చేయకండి. మీరున్నది పట్టుమని 10 మంది, కానీ దాన్ని ఆమోదించిన వాళ్ళు ఈరోజు 99% తెలంగాణ తల్లి స్వరూపం మాకు నచ్చింది, మేము అనుకున్న రీతిలో ఉంది అని చెప్పి మొత్తం సమాజం కూడా పిడికడ మంది తప్ప ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రజలు ఆమోదం చేసేదాన్ని తిరస్కరించే ప్రయత్నం చేస్తే ప్రజల్లో మీరు చులకనవుతారు. థ్యాంక్ యూ. అంటే టీఆర్ఎస్ పార్టీ అది ఇష్యూగా క్రియేట్ చేసి తెలంగాణ తల్లిని కించపరిచే విధంగా ప్రజల్లో భావాలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని తెలంగాణలో బతుకమ్మ లాంటి సంస్కృతులు ఎన్ని ఉన్నాయో చెప్తున్నాం. బతుకమ్మ ఒక సంస్కృతి, బోనాలు ఒక సంస్కృతి. ఒక అన్న రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి బతుకమ్మ చరిత్ర ఇంకో తీరుగా ఉన్నది, అది నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. వినండి. బతుకమ్మ పండుగ చరిత్ర వెనకాల మధ్య యుగాల నాటి ఫ్యూడల్ ఆధిపత్య భావజాలపు చరిత్ర ముడిపడి ఉన్నది. ఇది సందర్భం కాదు అది. కాబట్టి వినండి దయచేసి. అదంతా బయటికి తీసుకురావడం వల్ల అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది కేసీఆర్ కుటుంబమే. సందర్భం వచ్చినప్పుడు నేను దాన్ని కూడా మాట్లాడతా. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన అన్ని వర్గాలను, అన్ని సాంప్రదాయాలను, అన్ని స్ట్రీమ్స్ను సెంట్రలైజ్ చేస్తూ ఒక ఐకాన్ ఆఫ్ తెలంగాణను ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుందో దాన్ని బలోపేతం చేయడం అనేది ప్రజలు దానికి పూర్తి స్థాయిలో మద్దతు నిలబడాలని మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఎవరన్నా డైవర్ట్ చేసేటటువంటి టాక్టిక్స్ చేస్తున్నారో మీరు చెప్పినట్టుగా వ్యక్తిగత రాజకీయాల కోసం, మేము వాళ్ళ ట్రాప్లో పడట్లేదు, ఎవరన్నా పడితే పడవద్దని చెప్తున్నాం. మీరు అన్నదానికి ఒక్క వివరణ ఇస్తా, ఒక్క నిమిషం. మీరు అన్నది కరెక్ట్ పాయింట్. మేము వాళ్ళ ట్రాప్లో పడుతున్నామా అనేది కాదు, వాళ్ళు ప్రజల్ని ట్రాప్లో వేసే పనిలో పడ్డారు. బతుకమ్మను పెట్టకపోతే తెలంగాణ వాళ్ళే కాదన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసే పని చేస్తారు. ఒక్క మాట, ఆయన రాజరికాన్ని రిప్లికాగా చేసుకున్నాడు. ఆయన పార్టీ కలర్ ఏంటిది? పింక్. ఈ పింక్ ఎవరి కలరు? నిజాం. ఆయన నిజాం కలర్ అంటే నేను రాజునే అని చెప్పుకునే ప్రయత్నం. కిరీటం గురించి ఎందుకు అడగట్లేరు వాళ్ళు? కిరీటం ఎందుకు తీసేసిరని ఎందుకు అడగట్లేరు? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము అడిగేదే కరెక్ట్గా ఉన్నది, మేము చెప్పేదే కరెక్ట్గా ఉన్నది. నేను అంటున్నా వడ్డానము సగటు ఏది రాజరికపు ఉట్టిపడేటట్టుగా మీరు తెలంగాణ తల్లిని తయారు చేయడాన్ని మేము గతంలో కూడా మేమందరం కూడా వేసినాం. మరి నువ్వు ఎందుకు ఆ తల్లికి మీరు గౌరవం ఇవ్వాలి? ఎందుకు పెట్టలేకపోయినావు? ఎందుకు పాట పెట్టలేకపోయినావు? సరే, అందశ్రీ గారి మీద వివిధ రకాల ఆయన సామాజిక వర్గం చెప్పుకోడు కాబట్టి చెప్తున్నా. ఆయన రాసినందుకు అది తెలంగాణ జాతి పాట కాకుండా పోయిందా? మరి ఇది తయారు చేసింది కూడా కింది వర్గం ఆయనే, దాన్ని తయారు చేసి అందుకనే పెట్టలేదా? ఈ వివక్ష నీకెందుకు వచ్చింది? మరి తెలంగాణ తల్లి పట్లనే వివక్ష ఉంది కదా, ఇది మేము చెప్పాలి కదా. అంటే బతుకమ్మ అంటిగా కేసీఆర్ కవితమ్మ ఆడితేనే బతుకమ్మ, లేకపోతే కేటీఆర్ ఆడితేనే బతుకమ్మ. ఇక బతుకమ్మ టీఆర్ఎస్ పుట్టక ముందు లేదా? 1000 ఏళ్ల చరిత్రలో ఉంది. ఫ్యూడలిజం నుంచి మీరు అన్నట్టుగా డెమోక్రటిక్ వైపు వస్తున్నది.
దాన్ని కూడా రాజకీయం చేసుకున్నారు. ఒకరేమో బతుకమ్మ అని చెప్పేసి ఒక వర్గం, ఒకరేమో యూత్ అని చెప్పి అందరిని అట్రాక్ట్ చేసుకునే పనులు. నేనంటున్న బతుకమ్మను వ్యతిరేకించట్లే, బతుకమ్మ పేరు మీద బతుకడానికి చూస్తుంది కదా మీరు రాజకీయంగా, దాన్ని ఖండిస్తున్నాం. దాన్ని వాళ్ళకి డైరెక్ట్గా పోవాలనే ఉద్దేశంతో మేము ఎందుకు వచ్చినాం నిజంగా చెప్తున్నా. మేము అన్ని రకాల పండుగల్ని ఆచరిస్తాం కదా బతుకమ్మతో పాటుగా. మీకొక్కరికే ఆడ పెట్టలేదని దాన్ని తీసుకురావడానికి వెనక కారణం ఏంది? దాంతో మీరు బ్రాండ్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకొని అధికారంలోకి వచ్చినందుక మహిళలందరినీ పూజ చేసుకోవడానికి చేసిండ్రా. కానీ మేము అట్లా కాదు. తెలంగాణ సగటు వ్యక్తి కూడా నా తల్లి, సగటు స్త్రీ కూడా నా రూపం దాంట్లో ఉంది చూసుకునేటట్టుగా మేము తయారు చేసినాం. అది పడక, అది నచ్చక మళ్ళీ సెక్రటరియట్లో పెట్టడం అనేది వాళ్ళకి రాని ఆలోచన కదా. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహము, అటు బుద్ధుని విగ్రహం ఉండేటట్టుగా పెద్దగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా పెట్టినావు, మరి తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టలేకపోయినావు? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ట్రాప్లో ఏం పడం బ్రదర్. మా బతుకమ్మ కాదు, బతుకమ్మ పేరు మీద తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు. నేను అంటున్నా, రాములక్క విగ్రహం ఉన్నది, నరేంద్ర ఎస్ బతుకమ్మను అన్ని వర్గాలు, సబ్బండ వర్ణాలు ఆడుకునేటట్టుగా చేస్తాం. ఈ తెలంగాణ తల్లిని కూడా అందరూ ఆదరిస్తున్నారు, ఒకే ఒక్క సైకో రామ్ తప్ప. అర్థమైందా?